హాయ్ అండి. చెప్పాను కదండి, ఈరోజైతే దేవుని పటాలన్నీ తీసేసి మొత్తం అయితే డీప్ క్లీన్ చేసుకుంటానని. చూసారండి, ఫొటోస్ అన్నీ తీసి కింద అయితే ఫస్ట్ పెట్టేసుకున్నాను ఆ సామాన్ అంతా. తర్వాత అయితే మొత్తం క్లీన్ చేసేసి పసుపు అయితే రాసుకున్నానండి ఫస్ట్ అయితే. నెక్స్ట్ చూడండి ఏం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వరిపిండి అండి. వరిపిండితో అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను నేను. చూడండి, ఇలా అయితే వరిపిండితో అయితే మొత్తం అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, వరిపిండితో అయితే అలా ముగ్గు పెట్టుకున్నాను కదండి. నెక్స్ట్ అయితే ఈ కుంకుమ అయితే పెడతాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కుంకుమ అయితే కింద పడకుండా ఇలా డబ్బా ఏదన్నా అయితే పెట్టుకోండి. ఇలాగా కింద పడితే మళ్ళీ తొక్కుతాం కదండి. అందుకనే మనం దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేను ఆ కింద ఫోటోలు కూడా మొత్తం క్లీన్ అయితే ముందు చేసుకొని ఆ తర్వాత అయితే ఆ ఫొటోస్ అయితే కింద పెట్టానండి నేను. ఇప్పుడైతే తొందరగా అయితే తీసేస్తాను ఫొటోస్ పెట్టేయడానికి. నేను ఏదన్నా రాంగ్ చేస్తే అయితే నాకైతే చెప్పండి ఫ్రెండ్స్, అలా కాదక్క ఇలా చేయాలి అని. కరెక్ట్గా మాత్రం ఉంటే ఒక లైక్ అయితే కొట్టండి ఈ వీడియోకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కుంకుమ బొట్లు అయితే ఇలా పెట్టేసుకున్నానండి. చూడండి, ఇలా అయితే చేసుకున్నాను కదండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చందనం అయితే కలుపుకున్నానండి దేవుడి పటాలకి బొట్టులు అయితే పెట్టడానికి. చూడండి ఫ్రెండ్స్, ఫొటోస్ అయితే ఇలా ఒక తడి క్లాత్ అయితే తీసుకొని నేనైతే ఇలా తుడుచుకుంటున్నాను. చూడండి, ఈ ఫోటో అయితే నాకైతే ఒకళ్ళు గిఫ్ట్ ప్రజెంట్ చేశారండి. ఇది తిరుపతి నుంచి తీసుకొచ్చి. అదండి వెంకటేశ్వర స్వామి. చూడండి ఎంత బాగున్నారో. చూడండి, మొత్తం ఫ్రేమ్ అంతా ఇలాగే ఫస్ట్ చందనంతో ఇలా పెట్టేసుకొని దేవుని పాదాలకు కూడా బొట్టు పెట్టేసుకొని ఇక్కడ పక్కన అమ్మవార్లు ఉన్నారు కదండి, వాళ్ళకు కూడా. పైన అయితే ఇది గ్లాస్ అండి, లోపల ఇది ఓపెన్ చేయడం అయితే నాకు తెలియదు ఎలా చేయాలో. మా నాన్న ఎప్పుడన్నా వస్తే చెప్పి తీసి మొత్తం లోన కూడా క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టేస్తాను ఒకసారి. చూడండి, ఇప్పుడు అదే చందనం ఆరిపోకముందే ఇలా కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను.
బొట్టు అయితే ఈ ఉంగరం వేలుతో పెట్టాలంటారు కదండి, నాకైతే ఈ వేలుకి చందనము, ఇంకా అందుకని ఈ వేలుతో కుంకుమ పెడుతున్నాను. చూడండి ఇలా పెట్టేసుకొని మిగిలిన అన్ని ఫొటోస్కి కూడా ఈ విధంగానే బొట్లు అయితే నేను పెట్టేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, చూసారా? వినాయకునికి, ఇంకా నాకు ఎంతో ఇష్టమైన శివుని, పార్వతి, వినాయక, గంగమ్మ, ఇంకా వాసుకి అందరికీ అయితే బొట్లు అయితే పెట్టేశానండి నేను. ఈ విధంగానే మిగిలిన అన్ని ఫొటోస్కి కూడా బొట్లు అయితే పెట్టేసుకుంటాను, చూస్తూ ఉండండి. చూసారండి అంత నీట్గా, అంత బాగున్నారు కదండి అందరూ. మనము దేవునికి ఏ పని చేసినప్పుడన్నా దేవుని మీదే ధ్యాస పెట్టి చేసుకుంటాం కదండి. అలాంటప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనం దేవునికి ఏదైనా చేసి దేవుని మీదే మన సమస్యలన్నీ భారం వేస్తే దేవుడు ఎప్పుడు మన మీద అనుగ్రహించి ఇస్తాడో తెలియదు కదండి. అప్పటి వరకు మన కష్టాలన్నీ దేవునిపై వేసి దేవునిపై నమ్మకం పెట్టుకొని ప్రశాంతంగా ఉండాలండి. మన కష్టాలు పోగొట్టడానికి దేవుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు వస్తాడని నేనైతే నమ్ముతానండి. అప్పటి వరకు దేవుడిని ప్రార్థించడం తప్ప మనమైతే ఏం చేయలేము. నాకైతే చిన్నప్పటి నుంచి ఏ బాధ కలిగిన, ఏ కష్టం వచ్చినా ఫస్ట్ అయితే అమ్మ అనే కంటే శివయ్య అని నేనైతే పిలుస్తానండి. నేను చిన్నప్పటి నుంచి నాకు శివుని రోజుకి కనీసం లేచి నిద్రపోయే వరకు శివయ్య పేరు నా నోట్లో అలా చెప్పిస్తూనే ఉంటానండి. నాకు శివయ్య అంటే అంత ఇష్టం నాకు. ఎందుకంటే నాకు చాలా కష్ట పరిస్థితుల్లో శివయ్య నాకు చాలా తోడుగా ఉన్నాడండి. ఆ దేవుని నేనైతే ఎప్పటికీ కూడా నేను పూజిస్తూనే ఉంటానండి. నాకు మంచి జరగని చెడు జరగని శివుని పూజ మాత్రం నేనైతే మాననండి. ఎందుకంటే నాకు చాలా విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు కూడా శివయ్య నాకు తోడుగా ఉన్నాడండి. నాకు తెలుసు ఆ విషయము. ఇంకా నాదైతే ఓన్ హౌస్ కాదని చెప్పాను కదండి, అందుకనే నేనైతే ఈ చిన్న చిన్న పటాలు ఇలా సింపుల్గా అయితే సరిపెట్టుకుంటాను. నేనైతే దేవునికి నాకైతే ఒక్కటే కోరికండి, నాకంటూ ఒక ఓన్ హౌస్ కావాలి. నాకు ఒక దేవుని గది సపరేట్గా ఉండి దాంట్లో నేనైతే శివుని పటం పెద్దదైతే చేయించుకొని నీట్గా చేసుకోవాలని కోరికండి. నాకు తెలుసు నా కోరిక శివయ్య ఎప్పటికన్నా తీరుస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే శివుని మీద నాకు ఆ నమ్మకం అయితే ఉందండి. నాకు కొంచెం ఎక్కువ అంటే కొంచెం ఆలస్యం అయితే కావచ్చు, కానీ శివయ్య నా కోరిక అయితే తీరుస్తాడనే నమ్మకం అయితే నాకు ఉందండి. చూద్దాం, ఎదురు చూద్దాం, తప్పేముందండి. అనని ఈలోపు ఎంతమంది ఇల్లు లేదు నీకు, ఏమీ లేదు అంటే అననివ్వండి, ఏమైంది? అందరూ ఏదో ఒక టైంలో ఆ పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళే కదండి. ఆ పరిస్థితి మర్చిపోయి మాట్లాడితే అవన్నీ మనం పట్టించుకోవాల్సిన పనే లేదండి, నాకు తెలిసి అయితే. ఈ విషయానికి ఎంతమంది అవును అంటారో, ఎంతమంది కాదంటారో. అవునన్న వాళ్ళు అయితే లైక్ కొట్టండి. శివుని భక్తురాల్ని అంటే మిగిలిన దేవుళ్ళని ద్వేషిస్తానని కాదండి. అందరి దేవుళ్ళు సమానమేనండి. అందరి దేవుళ్ళను పూజిస్తాను, అందరినీ ప్రార్థిస్తాను. నేను నా ఇల్లు బాగుండాలని, నాకంటూ ఒక ఇల్లు ఉండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని అందరి దేవుళ్ళని అడుగుతాను నేను. కాకపోతే ఎందుకోనండి, చిన్నప్పటి నుంచి శివుడు నామం అన్న, శివుడు అన్న, శివనామ స్మరణ అన్న నాకు ఏదో తెలియని భక్తి అండి నాకు. అందుకని 10 సార్లు శివుని నామమే చెప్తున్నాను నేను, తప్పుగా అనుకోకండి. అందరి దేవుళ్ళు ఒకటేనండి, నాకు కూడా తెలుసు. చూడండి ఫ్రెండ్స్, ఫొటోస్ అయితే అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దేవుని మందిరం దగ్గర అయితే నేనైతే పెట్టేసుకుంటాను. చూడండి ఎలా పెట్టుకుంటున్నాను ఏంటి అనేది.
చూసారండి, ఫొటోస్ అయితే అలా సెట్ చేసేసుకున్నానండి. ఇంకా మా నాకైతే అంతకుమించి అయితే ఫొటోస్ ఏం లేవు అని చెప్పాను కదండి, రెంటెడ్ హౌస్ మాదని. ఇంక ఇంతకు మించి అయితే ఏం డెకరేట్ చేసుకోలేదు నేను. అంతేనండి. ఈ కింద ప్లేస్లో అయితే అదే పెద్దవాళ్ళకి దీపం పెడతారు కదండి, అదైతే అక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ దేవుని సామాన్ అంతా బయట అయితే పెట్టేశానండి, పూజ సామాన్లు అవైతే క్లీన్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి.